తిరుపతి నగరంలోని రేణిగుంట రోడ్లో భార్గవి ఆటోమొబైల్స్ మారుతి షోరూంలోకి నలుగురు దుండగులు మాస్కులు ధరించి సోమవారం రాత్రి 3 గంటల ప్రాంతంలో వచ్చి లోపల ఉన్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ బాలాజీ చేతులు కాళ్లు కట్టేసి మేనేజర్ రూమ్లో ఉన్న 3,75,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు అలిపిరి పోలీస్ స్టేషన్కు సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి టౌన్ డీఎస్పీ భక్తవత్సలం, అలిపిరి సిఐ రామ్ కిషోర్, వేలిముద్ర నిపుణులతో పాటు డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించడం జరిగిందని డీఎస్పీ భక్తవత్సలం తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ భక్తవత్సలం మాట్లాడుతూ నలుగురు వ్యక్తులు లోనికి ప్రవేశించి సేల్స్ ఎగ్జిక్యూటివ్ బాలాజీని చేతులు కాళ్లు కట్టేసి మేనేజర్ రూమ్లో ఉన్న డబ్బులు తీసుకుని వెళ్లి రైల్వే ట్రాక్ పక్కన లాకర్ను పాడేసి వెళ్లడం జరిగిందని, డబ్బులు మాత్రం తీసుకువెళ్లారని వివరించారు. షోరూం రిపేర్ ఉండటం వల్ల వాళ్ళు నేరుగా దొంగలు వెళ్లడం జరిగిందన్నారు. దానికి తోడు ఇద్దరు సెక్యూరిటీలు నిద్రమత్తులో ఉండటంతో వాళ్ళు నేరుగా వెళ్లి దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. డీజిల్ బంకులు, ఏటీఎంల వద్ద సెక్యూరిటీ పెంచుకోవాలని సూచిస్తున్నామన్నారు. గత వారంలో కూడా ఇదే షోరూం తిరుచానూరు రోడ్లో దొంగతనం కూడా జరిగిందన్నారు. సీసీ ఫుటేజ్లు కూడా పరిశీలించామన్నారు. మధ్యప్రదేశ్ గ్యాంగ్ ఉన్నట్లు అనుమానం ఉందన్నారు. ప్రత్యేక టీం ఏర్పాటు చేసి త్వరలోనే దొంగతనాన్ని ఛేదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ సిఐ ప్రకాష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఓన్లీ క్యాష్ కౌంటర్ అంటున్నారు. అక్కడికి వచ్చేది ఇంటి కొంత తల మీద కొట్టి కొంత నువ్వేం చదువుకున్నావా? నేను 6వ క్లాస్ భాష చెప్పలేదు. తెచ్చుకున్నట్టున్నారు పేపర్స్. ఆడ మాత్రం కార్డు చేతిలో పెట్టుకోండి, ఏటీఎం కార్డు ఆ రూమ్ పెట్టుకున్నారు. క్యాష్ మేడం కదా, ఒక కార్డు మంచి చేతిలో పెట్టుకోండి. తలకి మంచి పని సైకిల్ చూశాను కార్డు నలుగురు 5 మంది కౌంటర్లో లైట్ మండుతుందా? బ్యాటరీ కూడా ఎక్కువ దాని కింద వేసినాడు దొరికింది. మా బ్యాగ్ అది కూడా ఇచ్చాను నిజంగా పట్టుకొని వస్తాం. నీవే చెక్ చేస్తావు ఇక వాళ్ళు వచ్చింది మనం ఇక్కడున్న భార్గవి ఆటోమొబైల్స్ మారుతి సుజుకి షోరూంలో ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి ఒక నలుగురు వ్యక్తులు ఇట్లా ఫ్రంట్ డోర్ గుండా వచ్చేసి లోపలికి వెళ్ళి లోపల ఉన్న బాలాజీ అనే వ్యక్తిని తాళ్లతో కట్టేసి తర్వాత క్యాష్ చెస్ట్ బయటికి తీసుకెళ్ళి ఆ రైల్వే ట్రాక్ దగ్గర పగలగొట్టి అందులో ఉన్న 3,75,000 తీసుకొని పోవడం జరిగింది. అందులో భాగంగా దర్యాప్తు చేస్తున్నాము. సీసీ ఫుటేజెస్ అన్నీ ఉన్నాయి, డెఫినెట్గా డిటెక్ట్ చేస్తాము. ఇంకా లాస్ట్ బిఫోర్ ఎర్లీ మార్నింగ్ కూడా మనకు తిరుచానూరు లిమిట్స్లో ఇదే ఓనర్ది భార్గవి ఆటోమొబైల్స్లో జరిగింది. మేమైతే నైట్ అంతా తిరిగి ఈవెన్ ఇక్కడికి వచ్చి కూడా సెక్యూరిటీ వాళ్ళని మా ఎస్ఐ గారు 1 o'clock వచ్చారు, నేను 1:30కి వచ్చాను. వాళ్ళని అలర్ట్ చేశారు, ఫొటోస్ కూడా తీసుకున్నారు సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరే ఉండడం వల్ల కొద్దిగా వాళ్ళు నిద్ర మత్తులో ఉన్నందువల్ల వాళ్ళెదురుగానే వీళ్ళు సీసీ ఫుటేజెస్ ప్రకారము వాళ్ళెదురుగానే లోపలికి ఎంట్రీ అయ్యారు. దానికి తోడు ఇది రిపేర్ ఉన్నందువల్ల ఓపెన్లోనే ఉంది, వాళ్ళేమీ పగలగొట్టి లోపలికి ఎంట్రీ కాలేదు. ఈ సెక్యూరిటీ యాంగిల్లో కూడా నాట్ ఓన్లీ భార్గవి ఆటోమొబైల్స్, మిగతా షోరూమ్స్, ఏటీఎంస్, తర్వాత డీజిల్ బంకులని కొద్దిగా సెక్యూరిటీ ఇంప్రూవైజ్ చేసుకొని ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలని ఈ మీడియా పరంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మనకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్కి ఇది మధ్యప్రదేశ్ గ్యాంగ్ అని తెలిసింది.